Hi, I'm Dr. Akshit, ENT surgeon, My ENT Hospital. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము కొంతవరకు వేసవి కాలంలో కొంతమంది పిల్లలకి ముక్కు నుంచి రక్తము కారడం అనేది జరిగిన సందర్భాలు కొంతమందికి ఉన్నాయి. ఇది జరిగేదానికి రీజన్స్ ఏంటి? ఒకటి టెంపరేచర్. ఎస్, ద టెంపరేచర్ ఇస్ వెరీ హాట్. ద సెకండ్ థింగ్ దట్ ఇట్ డస్ ఇస్ ముక్కులో ఉండే చర్మము కొంచెము డ్రై అవుతుంది. ఆ ముక్కులో ఉన్న చర్మం డ్రై అయినప్పుడు ఇట్ కాజెస్ దట్ ఇరిటేషన్, దట్ ఇచ్చింగ్ సెన్సేషన్ ఇన్ ద నోస్. పిల్లలు ఇప్పుడు మనం ఎప్పుడూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండడం కష్టం. వాళ్ళకి ఇచ్చింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫింగరు నోస్ లోపల పెట్టుకోవడం అనేది చేసినప్పుడు అక్కడ రక్త కణాలు, ముక్కు లోపల ఉండే రక్త కణాలు చాలా ఉండడం వల్ల ఆ డ్రైనెస్ వల్ల ఏదైనా ఒక రక్త కణం తనకి ఉండే గోరు వల్ల కట్ అయినప్పుడు బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం అరికట్టాలి అంటే, జరగకుండా చూసుకోవాలి అంటే, వన్ థింగ్ ఇస్ పిల్లలకి నెయిల్స్ అనేది ఉండకూడదు. సెకండ్ థింగ్ అనేది వన్స్ ద సమ్మర్ సీజన్ హ్యాస్ స్టార్టెడ్, చైల్డ్కి అడిక్వేట్ హైడ్రేషన్ అనేది ఉండాలి. ఇది ఒక రీజన్ ఫర్ బ్లీడింగ్. అయితే ఇంకొక రీజన్, ఇన్ఫెక్షన్ ఏమైనా నోస్లో ఉన్నప్పుడు కూడా రక్త ప్రసరణ అనేది ముక్కు లోపల చాలా ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ఆ టైంలో ఏదైనా వెసల్ రప్చర్ జరగడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా మీకు పిల్లలకి కానీ ఎవరికైనా వచ్చినప్పుడు ప్లీజ్ విజిట్ మై ENT హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. థ్యాంక్ యూ.